వాళ్ళు ఎవరండి జడ్జిమెంట్ ఇవ్వడానికి? వాళ్ళు ఆరోపణ మాత్రమే చేస్తున్నారు. ఉన్న 5 దక్షిణాది రాష్ట్రాలు 5 మీరు ఆ పేరుతో ఉత్తరం దక్షిణం అని ఈశాన్యం పడమరని దేశాన్ని విభజన చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థమైన ప్రయోజనం ఏంటంటే అలాంటి ఒక ప్రాంతీయ పార్టీగా మేము పారదర్శకంగా ఉన్నామని మీరు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒక ప్రాంతీయ చెప్తారండి, చెప్తే వాళ్ళకి నచ్చాలి కదా. చెప్పకుండా ఎందుకుంటారు? బీజేపీ ప్రతినిధులు తమిళనాడు అంతా ఉన్నారు, అన్నామలై గారు ఉన్నారు, తమిళిసై గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, నాయకులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా చెప్తారు, తమిళ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు, జనాల్లోకి వెళ్ళి చెప్తారు. కానీ అది సరిపోదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పోరాట పందాన్ని ఎంచుకోవచ్చు, తప్పేం లేదు. దానికి సౌత్ అంతా ఒకటిగా రండి, మనందరం కలిసి పోరాడదాం. సౌత్ నార్త్ ఏమీ పెద్ద భేదభావం ఉండాల్సిన అవసరం లేదు. అలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడాలి, తప్పేం లేదు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగానండి. ఒక దేవేగౌడ, ఒక పివి నరసింహారావు మినహా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇక మీదట ఒకవేళ మీరు తీసుకునే పాలసీ వల్ల ఇక మీట ఇంకెవరికి ఉండదేమో. ఎందుకంటే వీళ్ళు మరి ఏదో పరిస్థితులు అనుకూలించి ఆ రోజు ఒక అనివార్యతో పరిస్థితులు అనుకూలించడం వల్ల వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. సరే, ఇంపాక్ట్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంటే పివి నరసింహారావు గారు. దేవేగౌడ గారు అట్లా దారి నిలుతూ అలా అయిపోయినట్టు చాలామంది అంటుంటారు. సో ఆ రోజున్న పరిస్థితి వల్ల అలా ఆయన అయ్యారేమో. మళ్ళీ అలాంటి ఛాన్స్ రాదుగా. ఒకవేళ మీరు సీట్ల పెంపు కేవలం ఉత్తరాదికే పరిమితం చేస్తే మెజారిటీ ఇప్పటికే 180 మంది ఉన్నారు యూపీలో. మీరు ఉత్తరాది దక్షిణాది అని చూడడం కాదని ఇక్కడ రాసిన వారు ఏ రాష్ట్రం వారైనా ప్రధానమంత్రి అవుతారు, ఇలా రాసిన వారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా కృషి మాత్రమే చేయగలరు, కానీ రాత లేకుండా ఎవరు గారు కదా. రాతను నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. ఖచ్చితంగా కూడా ప్రయత్నం మాత్రం దేవుడిని నమ్మాలి. అక్కడ వాళ్ళకి రాత మాత్రం ఉత్తరాది వాళ్ళకి రాసిందంటారు. అది మెజారిటీ మైనారిటీ. ఉత్తరాదికి సపరేట్ ఓటింగు, దక్షిణాదికి సపరేట్ ఓటింగు అలాంటి ఏం లేవే. వెంకయ్యనాయుడు గారు దేశ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారే. ఈసారి కూడా సౌత్ నుంచి ఎవరన్నా ప్రాధాన్యం తీసుకుంటే బాగుండని కూడా బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఖచ్చితంగా దానికి తగ్గ అవకాశం వస్తే ఇవ్వాలనే కోణంలోనే ఆలోచిస్తుంది. ఉపరాష్ట్రపతి దాకా వెంకయ్యనాయుడు గారు వెళ్ళగలిగారు కదా. సౌత్ నార్త్ అనే ఫీలింగ్ తీసుకురావడం కరెక్ట్ కాదు, దేశ సమగ్రతకు భంగం అంటాను నేను. అన్యాయం జరుగుతుంటే ఈసారి రిప్రజెంటేషన్ మా వైపు నుంచి ఇవ్వమని అడగాలి. మాకు కూడా కాస్త ప్రాధాన్యత నేషనల్ లెవెల్లో కల్పించమని అడగాలి. లేకపోతే ఒక చరిష్మాటిక్ పర్సన్గా ఎదిగితే ఎవరు ఆపలేరు. ఆ ఫ్లో అలా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని సౌత్ అంతా కూడా ప్రొజెక్ట్ చేస్తున్న బీజేపీ ప్రొజెక్ట్ చేయట్లా, తనే ప్రొజెక్ట్ అవుతున్నారు. తాను ఒక ఐకాన్ లాగా పనికొస్తానని తను నిరూపించుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టు కనపడుతుంది. తన జనసేన ఆవిర్భావ సభలో తమిళనాడు ఇష్యూ తీయటం, తెలంగాణకు సంబంధించి కోటి రత్నాలను వేయడం అని మాట్లాడడం, బండెనక బండి కట్టి అని మాట్లాడడం, అలాగే బయట అనేక రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి చెప్పడం, హైందవ సాంప్రదాయాల గురించి ఉటంకించడం, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కాస్త తక్కువే మాట్లాడారని చెప్పాలి. స్థానిక అంశాలని దాదాపుగా పక్కన పెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయి కానీ స్థానిక అంశాలు ప్రథమ ప్రాధాన్యత ఒక ప్రాంతీయ పార్టీది. అవును, జాతీయ పార్టీ కాదు కాబట్టి ప్రథమ ప్రాధాన్యత లోకల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్, దెన్ నేషనల్ పాలిటిక్స్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఊహలో ఏదో పెద్ద ఆలోచన ఉంది అని అనిపిస్తుంది. బీజేపీ ఊహలో ఉందా, ఆయన ఊహలో ఉందా? ఆయన ఏమన్నా జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక ముఖ్యమైన పాత్ర అప్పచెప్పే బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉందా? నాకు తెలియని అంశాలు నేను ఎలా చెప్పగలను వాసుదేవన్ గారు. ఇంకా నాకు అంత ఇన్ఫర్మేషన్ మీరు మాట్లాడిన దాని నుంచే నేను క్యూ తీసుకొని అడుగుతున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయన దాని గురించి పెద్ద ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే బీజేపీ కూడా ఎక్కువగా ఆయనకి ఇప్పుడు ప్రధానమంత్రి గారితో జరిగిన సమావేశంలో కనుక మనం చూస్తే ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని మాట్లాడటం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ని చాలా, అంటే ఒక కుటుంబ సభ్యుడు, తండ్రి కొడుకులు ఎట్లా ఉంటారో ఆ తరహాలో మాట్లాడటం ఇవన్నీ చూసిన తర్వాత ఎన్డీఏలో కీలకమైన బాధ్యత ఏదో అనేం లేదు. జగన్ గారిని కూడా మోడీ గారు అలాగే దగ్గర తీసి మాట్లాడేవారు. కొంత చెరిష్మాటిక్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉండి వాళ్ళకి నచ్చితే నరేంద్ర మోడీ గారు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడడం మనం చూసాం. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. రైట్. అయితే సరే, మళ్ళీ రాష్ట్రానికి వద్దాం. ఇందాక కోటరీ గురించి ప్రస్తావన చేశారు, వైసీపీ కోటరీ. అంతర్గత శత్రువుల్ని జయించలేకపోతే బయట కోట్లాది మంది అభిమానం ఉన్నా సరే మనం అధికారంలోకి రాలేము. దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఉదాహరణ. అంతర్గత శత్రువులు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారికి? కుటుంబ సభ్యులేనా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, పేర్లు మాత్రం చెప్పనని. అవును, ఓ కాంక్రీట్ కుర్చీ ఉంది అక్కడ. ఆ కాంక్రీట్ కుర్చీని ఎవరు జరపలేరు. నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరపలేని పరిస్థితి ఉన్నట్టుంది. అదే నాకు ఆశ్చర్యం.
తన వ్యవస్థలో కాంక్రీట్ కుర్చీని తాను కూడా జరపలేని పరిస్థితికి వెళ్ళిపోయాడా అనేది నేను గమనిస్తూ ఉన్నా. పార్టీ నుంచి బయట వచ్చాక అనేక మందిని చెప్తున్నప్పటికీ అవి రుచించకపోయినప్పటికీ నిజాలు మాత్రమే. పార్టీ నుంచి బయట వచ్చాక మాకేం స్వార్థం ఉంటుంది ఆ పార్టీలో, మాకేం సంబంధం. కానీ నిజాయితీగా చెప్పినప్పుడు ఎవరైనా సూచనలు సలహాలు తీసుకుంటే ప్రజలకు మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆయన ఉపయోగపడకపోయినా బీజేపీ ఎదగాలని నేను కోరుకుంటున్నా. నేను అందుకే పదే పదే పిలుపునిస్తున్నా, ప్రతి ఇంటర్వ్యూలో ఒక పిలుపునిస్తున్నా. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలకు గుర్తింపు కార్డు లేదు, సభ్యత్వం సరిగా జరగట్లేదు, నాయకులకు విలువ లేదు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి, ఎంపీలుగా ఉన్న వాళ్ళకి, మంత్రులుగా ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకలేదు, ఇప్పటికీ మార్పు రాలేదు. కాబట్టి మీరంతా కూడా ఒకసారి దేశ చరిత్రను మారుస్తున్నా, దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నా, భారతదేశం అంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందిగా పిలుపునిస్తున్నా. అది ఎవరి ద్వారా వచ్చినా పర్లేదు, కానీ బీజేపీ వైపు చూడమని అడుగుతున్నా. సాయిరెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు. ఒక గొప్ప ప్రయత్నం చేద్దాం, బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఒక వెలిగేలా చేద్దామని నేను కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇప్పుడు మీరు సాయిరెడ్డి గారి ద్వారా, విజయసాయిరెడ్డి గారి ద్వారా వైసీపీలో చేరానంటున్నారు. మీరు వచ్చిన 1 వీక్ తేడాలో ఆయనకు వచ్చేసారు. ఇందాక అడిగాము, ఇద్దరు అనుకొని వచ్చేసారా, లేకపోతే ఆయనకు కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బీజేపీ నుంచి, బీజేపీలో చేరి మళ్ళీ ఆ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానానికి మళ్ళీ బీజేపీ నుంచి కంటెస్ట్ చేద్దామని? అలాంటిది ఏం లేదని నాకు తెలుసు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశాక నేను ఒకసారి కలవడం జరిగింది. దాదాపు 1 గంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆయనకి జరిగిన అవమానాలు కోటరీ ద్వారా ఏవైతే జరిగాయో వాటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా నాకు అనిపించింది అంతసేపు మాట్లాడిన తర్వాత, తిరిగి ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తారు, ఖచ్చితంగా మళ్ళా చట్టసభల్లోకి వస్తారు, కుదిరితే కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని నేనైతే ఒక అంచనాకు వచ్చా. తను ఇన్ డెప్త్ మాట్లాడే మాటలను బట్టి నాకు అనిపించింది, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయనైతే ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాడు, రాజకీయ పార్టీలోకి వస్తాడు, తిరిగి చట్టసభల్లోకి వస్తాడు, తిరిగి మరిన్ని పదవులను కూడా తీసుకోగలిగే స్థాయిలోకి వస్తాడేమో అని నాకు అంచనా కలిగింది. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ ఆర్ ఏ లాంగ్ బ్రేక్? మోస్ట్లీ 6 months. 6 months వ్యవధిలో. సో విల్ బి బ్యాక్ అనమాట. 100% విత్ మోర్ సౌండ్. ఎస్. సో ఇంకా ఎంతమంది వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను ఓపెన్ డయాస్లో పిలుపునిస్తున్నా, పార్టీ కానీ ఆ బాధ్యత ఇస్తే ఇక్కడ మీరు చూశారు ఈటెల రాజేందర్ గారిని, ఏం పదవి ఇచ్చారు ఈటెల రాజేందర్ గారికి? ఆయనది పెద్ద స్థాయి, నాది అంత స్థాయి కాదు, కానీ నేను గట్టిగా మాట్లాడి మోటివేట్ చేయగలను నా నమ్మకం. రైట్. మోటివేషన్లోనే చాలా విషయం ఉంటుంది వాసుదేవన్ గారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే నా యొక్క లక్ష్యం. ఖచ్చితంగా దీని